ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పానీపూరి. ఈ పానీపూరి చాలా డిఫరెంట్గా టేస్టీగా చేసుకుందాం. ఇక్కడ నేను 1/2 kg బఠానీ తీసుకొని రాత్రంతా నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి 3 పొటాటోస్ తీసుకొని పీల్ చేసి ఇందులోకి యాడ్ చేశాను. తగినంత వాటర్ వేసి బాయిల్ చేసుకుందాం. పూరి ప్రిపరేషన్ కోసం ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 3.5 cups బాంబే రవ్వ తీసుకుంటున్నానండి. ఇప్పుడు 3/4 cup మైదాని యాడ్ చేశాను. తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ కలుపుకుంటూ పూరి బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం. బ్యాటర్ని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బఠానీ పొటాటో బాగా బాయిల్ అయిపోయాయండి. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. అందులోకి 4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. ఇప్పుడు ఒక ఆనియన్ చాప్ చేసి యాడ్ చేశానండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బాయిల్ చేసి ఉంచుకున్న బఠానీ పొటాటో మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం. కారం యాడ్ చేశాను. 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ చాట్ మసాలా, వేయించిన జీలకర్ర పొడి 1 స్పూన్, తగినంత సాల్ట్ యాడ్ చేసి ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను బఠానీ బాయిల్ చేసిన వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు పూరి బ్యాటర్ని తీసుకొని ఈ విధంగా ఒక 5 minutes దాకా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం పూరి బ్యాటర్ని తీసుకొని ఈక్వల్ పార్ట్స్లా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఏదైనా బాటిల్ క్యాప్ కానీ లేదా పూరి కట్టర్ కానీ తీసుకొని ఈ విధంగా మార్క్ చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఇందులో పూరి వేసి ఈ విధంగా ప్రెస్ చేయడం వల్ల మనకు పూరి అనేది పొంగుతుందండి. ఇదే విధంగా అన్ని పూరీలు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి.
పానీ ప్రిపరేషన్ చూద్దాం. దీనికోసం కట్ట కొత్తిమీర, కొద్దిగా పుదీనా, 5 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. తగినంత వాటర్ యాడ్ చేసి స్మూత్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకుందాం. ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్లోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి చక్కగా ఫిల్టర్ చేసుకున్నాను. ఇప్పుడు పెద్ద నిమ్మకాయంత సైజులో చింతపండుని తీసుకొని నానబెట్టుకొని చింతపండు రసాన్ని యాడ్ చేశాను. ఇప్పుడు హాఫ్ చెక్క నిమ్మరసాన్ని ఇందులోకి పిండుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1.5 స్పూన్ దాకా పానీపూరి మసాలాని యాడ్ చేశాను. 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 స్పూన్ చాట్ మసాలా, 1.5 స్పూన్ దాకా కారం, తగినంత సాల్ట్ వేసి ఇవన్నీ మిక్స్ చేసుకున్న పూరీ స్టఫింగ్ని 1 కప్ దాకా తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. దీని ద్వారా మనకు పానీ మంచి టేస్టీగా తయారవుతుంది. ఎంతో టేస్టీగా ఉండే పానీ తయారైపోయింది కదండి. ఇప్పుడు నేను పూరీని చూపిస్తాను. చూడండి పూరీ ఎంత క్రిస్పీగా ఉందో. మనం ఇంట్లో ప్రిపేర్ చేసి టేస్ట్ చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.